నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి తెలుగు వారందరికీ కూడా బాగా తెలిసిన సంస్థ. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సింగపూర్, మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని అంటే మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటే సింగపూర్, మలేషియా కంప్లీట్గా విజిట్ చేసి రావచ్చు, అండ్ ఈ ప్యాకేజీలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏమేమి సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఏ టైంలో మనం సింగపూర్, మలేషియా విజిట్ చేస్తే బాగుంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సింగపూర్, మలేషియా, సో సింగపూర్ దాకా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా మలేషియా కూడా చూస్తే బాగుండు అనుకునే వాళ్ళకి కాంబో తీసుకొచ్చారు కదా. అవునండి. సో ఎట్లాంటి రెస్పాన్స్ మీకు వచ్చింది దీనికి, అండ్ ఎన్ని రోజులు మనం టైం కేటాయించాల్సి ఉంటుంది? చాలామంది 15 days 20 days అన్ని రోజులు కేటాయించాలేమో, మరి అంత దూరం వెళ్తున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. అవునండి. అండ్ ఈ రెండింటికి సంబంధించి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది సార్? సో మీరు ఏంటంటే సింగపూర్ అండ్ మలేషియా రెండు కూడా పక్కపక్క అంటే కొన్ని సంవత్సరాలు రెండు కూడా కలిసి ఉన్నాయి. సో ఈ సింగపూర్ అండ్ మలేషియాకి సంబంధించి మీకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. అంటే ఓన్లీ ఫ్యామిలీసే కాదు, అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్ కూడా చక్కగా ఈ సింగపూర్ అండ్ మలేషియా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చండి. దీనికోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5 nights 6 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. 5 nights 6 days చక్కగా మనకి ఈ సింగపూర్ అండ్ మలేషియాలో ఉన్నటువంటి ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్ కవర్ చేసుకొని రావచ్చండి. సో దీని ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 1,12,000 రూపాయలు మాత్రమే. ఈ 1,12,000 మీకు ఇది కంప్లీట్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. అంటే మీరు ఒకసారి ప్యాకేజ్ కాస్ట్ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు వేరే రకంగా ఏది కూడా టూర్ పరంగా పే చేయాల్సిన అవసరం రాదు. అంటే ఈ ప్యాకేజ్లో మీకు ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, తర్వాత సింగపూర్ వీసాకి కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుందండి. సో ఆ డాక్యుమెంట్ దానికి సంబంధించిన ఫీజు కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. తర్వాత మనకి చూసే ప్లేస్ అటువంటి ఆల్ ఎంట్రీ టికెట్స్, మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను, లంచ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఉంటుంది, చూసే ప్లేస్ ఆల్ ఎంట్రీ టికెట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి దీంట్లో. ఇంకోటి వేరే రకంగా మీరు పే చేయాల్సిన అవసరం లేనటువంటి ప్యాకేజ్. సో దీనికోసము మనకి ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చక్కటి ఫిక్స్డ్ డిపార్చర్స్ గ్రూప్స్ వెళ్తున్నాయి. అది కూడా చాలా అద్భుతంగా ఉందనే ఫీడ్బ్యాక్తో తిరిగి వస్తూ ఉంటారు అందరూ కూడా. సో సింగపూర్లో మనం ఆల్మోస్ట్ 3 days ఉంటాం. ఈ సింగపూర్లో మనం చూసే ప్లేసెస్ వచ్చేటప్పటికి మనకి గార్డెన్ బై ద బే 2 domes అని ఉంటుందండి. అంటే గ్లాస్ డోమ్స్లోనే వాళ్ళు కొన్ని రేర్ ప్లాంట్స్ అండ్ ఒక ఫ్లవర్ డోమ్ అని దాంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫ్లవర్స్తో డిఫరెంట్ షేప్స్తో వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు. లైక్ క్లౌడ్ ఫారెస్ట్ వచ్చేటికి రేర్ ప్లాంట్స్ అనమాట. రేర్ ప్లాంట్స్ని అక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు. దాంట్లోనే బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఉందండి. అంటే 6 floors ఉంటుంది. మనం 6 floors పైకి వెళ్ళొచ్చు, లిఫ్ట్ ఉంటుంది, లేదంటే నడిచి వెళ్ళి రావచ్చు. సో ఈ 2 domes ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అలానే సింగపూర్ ఫ్లయర్ అంటారండి. అంటే ఫ్లయర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అది మనకి జైంట్ వీల్. సో అది ఎంత స్లోగా తిరుగుతుందంటే ఒక రొటేషన్ అవటానికి మనకి 40 minutes పడుతుందండి. 40 minutes అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటే అది ఫాస్ట్గా తిరుగుతుంది, భయం వేస్తుంది అనుకోండి, అలా భయపడాల్సిన అవసరమే లేదు. ఒక రొటేషన్ అవటానికి మనకి 40 minutes పడుతుంది. చాలా స్లోగా ఆ సింగపూర్ యొక్క స్కైలైన్ అందాలన్నీ చూసుకోవచ్చండి. ప్లస్ ఒక్కొక్క క్యాప్సిల్లో 30 to 35 members పడతారు. అంత పెద్దగా ఉంటుంది అది. సో దానికి సంబంధించి ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అక్కడ మనకి యూనివర్సల్ స్టూడియోస్ అని ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిందే హాలీవుడ్ మూవీ మేకర్ యూనివర్సల్ పిక్చర్స్ ఉంది. వాళ్ళకి సంబంధించిన థీమ్ పార్క్ అక్కడ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆల్ అమ్యూజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చాలా అసలు వండర్గా వాళ్ళు ప్రిపేర్ చేశారు. దాంట్లో ట్రాన్స్ఫార్మర్స్ ఒక షో ఉంటుంది. అది ఒక వార్ జోన్లో మనం ఎంట్రీ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. రియల్గా మనం ఒక చోటే ఉంటాం, కానీ మనం దాంట్లో ఇమ్మర్స్ అయిపోతాం. ఇమ్మర్స్ అయిపోయి మనమే ఫీల్ అవుతాం అనమాట, అది కింద పడిపోతున్నామా ఎట్లా ఉంటుందని. చాలా అటువంటిది. ప్లస్ మనకి మమ్మీస్ అనేది ఒక షో ఉంది. తర్వాత జొరాసిక్ పార్క్, లాస్ట్ వరల్డ్లో లైవ్ షో, ష్రెక్ మూవీ, ప్లస్ మనకి రోలర్ కోస్టర్ రైడ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ ఒక ఫుల్ డే ప్యాకేజ్ యూనివర్సల్ స్టూడియోలో ఉంటుందండి. ప్లస్ అలానే అక్కడే మనం ఒక లంచ్ కూపన్ కూడా ఇస్తాం. లోపల మనకి ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ యూనివర్సల్ స్టూడియో ఎంట్రీ ఇవ్వవు, ఆప్షన్ అని ఇస్తారు.
ఓకే. ఎందుకంటే ఎంట్రీ ఫీజు చాలా కాస్ట్లీ అనమాట. అందువల్ల ప్యాకేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది వాళ్ళకి. అది ప్యాకేజ్ కాస్ట్ తగ్గింది కానీ అక్కడికి వెళ్తే ఇవన్నీ వాళ్ళు యాడ్ ఆన్ చేస్తారు. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం అన్ని ఎంట్రీ టికెట్స్ ఇంక్లూడ్ చేసిన ప్యాకేజ్ ఇది. అలానే సెంటోస్ ఐలాండ్ అని ఉంటుంది. సెంటోస్ ఐలాండ్ వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది. అదొక మనకి టైమ్ షో అనమాట. ఒక బర్డ్ టైంని వెనక్కి తీసుకెళ్తుంది. ఆ లేజర్ షో అనమాట అది. లేజర్ షో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ షో. లేజర్ అండ్ వాటర్ సౌండ్ షో అనమాట. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అదొక బీచ్ ఒడ్డున ఉంటుంది. సో ఆ షోకి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ ఉంటుంది. అలానే సింగపూర్ సిటీ టూర్లో మెర్లైన్ పార్క్ ఉంటుంది. మెర్లైన్ అంటే సింగపూర్ యొక్క సింబల్. అంటే మనకి పైన సింహపు ఆకారం ఉంటుంది, కింద వచ్చేటికి చేప ఆకారంలో ఉంటుంది. దానికి సంబంధించి పార్క్ ఉంది అక్కడ. మెర్లైన్ పార్క్ వెళ్తాం. అలానే లిటిల్ ఇండియా, చైనా టౌను, ఇవన్నీ కూడా సింగపూర్ సిటీ టూర్లో చూస్తాం. అలానే 5 fingers బిల్డింగ్ అని ఉంటుంది. ఆ 5 fingers బిల్డింగ్ కూడా మన అందరికీ క్రిష్ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా సుపరిచితమైన ప్లేస్ అది. అది చూసుకుంటే అన్నీ చూసుకొని మనం బ్యాక్ అక్కడి నుంచి బయలుదేరి మనం కౌలాలంపూర్ వస్తాం. ఈ కౌలాలంపూర్కి వచ్చేదాన్ని ఇమిగ్రేషన్, ల్యాండ్ ఇమిగ్రేషన్ అంటే ఇమిగ్రేషన్ సంబంధించినవి కూడా మా టూర్ మేనేజర్ ఎవరైతే కంపెనీ అవుతారో తనన్నీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తారు. ప్లస్ సింగపూర్లో ఒక గైడ్ కూడా ఉంటారు మనకి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కౌలాలంపూర్ బై రోడ్ వస్తాం. బై రోడ్ వచ్చి కౌలాలంపూర్లో మళ్ళీ మనకి ట్విన్ టవర్ అని ఉంటుంది. కౌలాలంపూర్ వెళ్తే మనకు కంపల్సరీ ట్విన్ టవర్ వెళ్ళాల్సిందే. 2 ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటుంది. 2 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఒక స్కై లైన్ బ్రిడ్జ్ కలిపి ఉంటుంది. ఆ స్కై లైన్ బ్రిడ్జ్ దగ్గర మనం టైం స్పెండ్ చేస్తాం. పైన 86th floorలో అబ్జర్వేటరీ డక్ ఉంటుంది. అబ్జర్వేటరీ డక్లో మనం చక్కగా కౌలాలంపూర్ యొక్క ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా చక్కగా అక్కడి నుంచి ఆ స్కై లైన్ అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది కౌలాలంపూర్లో. అదేంటంటే మనకి బటు కేవ్స్ అంటారు. ఎందుకంటే మనకి మలేషియాలో వచ్చేటప్పటికి చాలామంది తమిళియన్స్ ఎక్కువ అండి. వాళ్ళందరూ కూడా మన హిందూయిజంని, మన హిందూ ట్రెడిషన్స్ని చక్కగా వాళ్ళు పాటిస్తూ ఉంటారు అక్కడ. సో అక్కడే మనకి 140 అడుగుల విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. గోల్డ్ పెయింటెడ్. మనకు చాలా మూవీస్లో అది కనపడుతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చేటప్పటికి 270 steps పైకి ఎక్కిన తర్వాత లైమ్ స్టోన్ కేవ్లో మెయిన్ ఆలయం ఉంటుంది. ఆ కింద చుట్టుపక్కలంతా కూడా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, గణేశుడి టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ ఉంది. చక్కగా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది అక్కడ. సో అది మనము విజిట్ చేస్తాము. అక్కడి నుంచి తర్వాత జైంటింగ్ హైలాండ్స్ అని ఉంటుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి అంత అద్భుతమైన హోటల్. అంటే 1400 rooms ఉన్నటువంటి హోటల్. అక్కడికి వెళ్ళి డే టూర్ వెళ్తాం మనం. కేబుల్ కార్లో వెళ్ళాలి. ఆ కేబుల్ కార్లో కూడా చాలా హైట్ వెళ్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జర్నీ కూడా. అక్కడ డే టూర్ వెళ్ళేసేసి మనం బ్యాక్ వస్తాం. అలానే కౌలాలంపూర్ సిటీ టూర్ ఉంటుంది. కౌలాలంపూర్ సిటీలో కూడా మనకి ఇండిపెండెన్స్ స్క్వేర్ అని, నేషనల్ మాన్యుమెంట్, 2 rivers ఆఫ్ కాన్ఫ్లుయెన్స్, ప్లస్ ఒక సుల్తాన్ భవన్ అని మనకి సుల్తాన్ హౌస్ ఉంటుంది. యాక్చువల్గా మనకి మలేషియా అంతా కూడా ఏంటంటే సుల్తాన్స్ పరిపాలిస్తూ ఉంటారు. ఒక్కొక్క స్టేట్కి ఒక సుల్తాన్ ఉంటారు. ప్లస్ ఆ సుల్తాన్ యొక్క సంబంధించిన ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ ప్యాలెస్ చూస్తాం. చూసి అక్కడి నుంచి మళ్ళీ కౌలాలంపూర్లోని ఉండి తర్వాత లాస్ట్ డే రోజు పుత్రజయ టూర్ అని ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ కౌలాలంపూర్. కౌలాలంపూర్ నుంచి ఆల్మోస్ట్ 30-40 kilometers దూరంలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుంది. అది కూడా వాళ్ళు చాలా చక్కగా దాన్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు క్యాపిటల్ని. అది చూసి అక్కడి నుంచి బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ కూడా ఫైనల్ 6 daysలో చక్కగా అద్భుతంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తీసుకొని వచ్చింది. ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 1,12,000 రూపాయలు మాత్రమే. అన్ని ఎంట్రీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, వీసా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, హోటల్ అకామిడేషను, అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ అన్నీ ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకేజ్ అండి ఇది. అందువల్ల ఏంటంటే ప్రతి నెల కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్లో వందలాది మంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు సింగపూర్ అండ్ మలేషియా ప్యాకేజ్ కోసం. ఓకే సార్, మీరు ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకెళ్తూ అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ అక్కడ ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఇస్తూ చాలా కన్వీనియంట్గా తీసుకొస్తున్నారు. ఇది చాలా హ్యాపీ. సో చాలా మంది బుక్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా సింగపూర్, మలేషియా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ చెప్పినవి కాక? సో అవి క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ను సందర్శించి కానీ ఫోన్ ద్వారా కానీ మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ట్రిప్ ప్లాన్ చేసుకోండి. నమస్తే.